కాళేశ్వరానికి హాలిడే. బ్యారేజీ డిజైన్లు నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ, దీనికి సంబంధించి ఒక కమిటీ వేసారు. అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీ వేసారు. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6 సభ్యులతో కమిటీని నియమించారు. 3 బ్యారేజీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలతో పాటు భవిష్యత్తులో అంటే ఈ కమిటీ పోవాలి. ఈ కమిటీ పోయి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించినటువంటి వైఫల్యాలు, కారణాలు 4 నెలల్లోపు ఒక నివేదిక సమర్పించాలి. దీలోపు జూన్ జూలైలో వరదలు వస్తే మరమ్మతులకు వీల్లేదు. సో 1,25,000 కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 6 నెలల్లో, ఏడాది పాటు ఎటువంటి ఉపయోగం లేకుండా అట్లా ఉండిపోతుంది. ఒక దిష్టి బొమ్మలాగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు అధ్యయనం చేయాలంటే ఈ 4 నెలల పాటు వాళ్ళు తిరగాలి, పిల్లర్ పోవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఏర్పాట్లు చూసుకోవాలి. నిజంగా అది సస్టైనబులా కాదా, కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా ఉండదా, దాన్ని రిపేర్ చేయగలుగుతామా, రిపేర్ చేస్తే ఎట్లాంటి ఉపయోగము, చేయకపోతే ఎట్లాంటి నష్టము, మరి 1,25,000 కోట్ల రూపాయలను ఎట్లా రికవరీ కావాలి, తెలంగాణ ప్రజల సొమ్మును ఎందుకు అట్లా నీళ్ల పాలు చేసేవారనేటువంటి అంశం పైన ఏ పార్టీ స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణలోనో ఏ రాష్ట్రంలోనో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఆ ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా ఉండాల్సింది ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం ఉన్నటువంటి రీతిలో సొంత ఖజానాలాగా ఇట్లా ఖర్చు పెట్టి దానిపైన ఎటువంటి రాబడి లేకుండా, కనీసం గౌరవం లేకుండా ప్రజల సొమ్మును ఇట్లా ఇష్టారీతిగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. ₹1, ₹2 ఖర్చు పెట్టాలంటే ఎంత జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎంత మేరకు ప్రజా సొమ్ము నష్టపోయింది, ప్రజలకు సంబంధించినటువంటి పన్నులు నష్టపోయినాయి. ఇప్పుడు ఈ 1,70,000 కోట్లు, 1,20,000 కోట్లు ఎట్లా మళ్ళీ చేయాలి? ₹1 పెట్టుబడి పెడితే కనీసం ఆ ₹1 రావాలి, లాభం రాకపోయినా. కానీ 1,20,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఏ లాభం రానంత వరకు ఉపయోగం ఏమిటి? పోనీ భూగర్భ జలాలు వచ్చినాయా, కనీసం అక్కడ ఉన్నటువంటి ఆయకట్ట ఏమైనా పెరిగిందా లేదా? ఎందుకు ఇట్లాంటి అంశాలపైన చూడాలి. ఇప్పుడు ఏడాది పాటు కాళేశ్వరం వట్టిగా సెలవులో ఉంటుంది. ఆ తర్వాత కూడా మరమ్మతులు చేయగలుగుతామా? చేస్తే 3 పిల్లర్లు కూలినాయి కాబట్టి ఒక పన్ను పోతే ఇంకో పన్ను వీకించుకుంటామా అని కేసీఆర్ గారు అన్నారు. కానీ అన్ని పనులు పుచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక పన్ను కాదు, మొత్తం నోరే పుచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. రిపేర్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చేటువంటిది కనబడుతుంటే 1,25,000 కోట్ల రూపాయలు అట్లా నీళ్ల పాలు చేసినటువంటి ఘనత ఎవరు వస్తుంది? ఇప్పుడు ఈ పగుళ్ళు ఎప్పుడు వస్తాయి? వీళ్ళెవరు 4 నెలల పాటు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత నిజంగా అది వయబులా కాదా, దాన్ని మళ్ళీ రిపేర్ చేయగలమా లేమా, 3 పిల్లర్లు బాగు చేస్తే నిజంగా మేడిగడ్డ బాగుపడుతుందా, ఆ 3 పిల్లర్లు బాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు భరించాలి? చిన్నదే ఉండొచ్చు, ఆ 3 పిల్లర్లు చేయడానికి 2-3 వేల కోట్లలో అయిపోతుండొచ్చు, ఒక 5-6 వేల కోట్లలో అయిపోతుండొచ్చు. కానీ మొత్తం కట్టిందే 14,000-10,000 కోట్ల రూపాయలతోటి వచ్చిందనుకోండి ఆ మేడిగడ్డ. ఇప్పుడు ఆ 3 పిల్లర్లు కట్టిన తర్వాత ఎంత మేరకు స్లాబ్ కూలిపోయింది, మిగిలిన పిల్లల మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, వచ్చిన తర్వాత అది డ్యామ్ లాగా వాడాలనా, బ్యారేజ్ లాగా వాడాలనా, డైవర్షన్ లాగా వాడాలనా అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ లేదు.